తెలంగాణలో కాళేశ్వరం ప్రాజెక్టు కాకరేపుతోంది. సోమవారం కాళేశ్వరం ప్రాజెక్టుపై ఏర్పాటు చేసే కమిషన్ ఇచ్చిన నివేదికపై కేబినెట్లో సుదీర్ఘంగా చర్చ జరిగింది. ఈ నేపథ్యంలో బీఆర్ఎస్ కీలక నిర్ణయం తీసుకుంది. ఇవాళ తెలంగాణ భవన్ వేదికగా కాళేశ్వరంపై మాజీ మంత్రి హరీష్ రావు పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇవ్వనున్నారు. కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణంపై బ్రీఫింగ్ ఇవ్వనున్నారు. కాగా ప్రాజెక్టుకు సంబంధించిన జస్టిస్ పీసీ ఘోష్ ఇచ్చిన నివేదికపై మంత్రివర్గంలో మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇచ్చారు. ప్రభుత్వం నియమించిన అధ్యయన కమిటీ 650 పేజీల కాళేశ్వరం నివేదికను 60 పేజీల సారాంశంగా తయారు చేసింది. కేబినెట్ కు సమర్పించిన ఈ సంక్షిప్త నివేదికలో 32 సార్లు కేసీఆర్, 19 సార్లు హరీష్ రావు, ఈటెల రాజేందర్ పేర్లు ప్రస్తావనకు వచ్చినట్లుగా తెలుస్తోంది. అయితే ప్రభుత్వ నివేదికపై హరీష్ రావు ప్రజెంటేషన్ ఇవ్వనున్నారు. హరీష్ రావు ప్రజెంటేషన్ ను కార్యకర్తలు తిలకించేందుకు జిల్లాలోని బీఆర్ఎస్ కార్యాలయాల్లో స్క్రీన్స్ ని ఏర్పాటు చేశారు. ఇక తెలంగాణలో కాళేశ్వరం ప్రాజెక్టు కాకరేపుతోంది. సోమవారం కాళేశ్వరం ప్రాజెక్టుపై ఏర్పాటు చేసిన కమిషన్ ఇచ్చిన నివేదికపై కేబినెట్లో సుదీర్ఘంగా చర్చ జరిగింది. ఈ నేపథ్యంలో బీఆర్ఎస్ కీలక నిర్ణయం తీసుకుంది. ఇదే అంశానికి సంబంధించి ఫుల్ డీటెయిల్స్ మా ప్రతినిధి ప్రవీణ్ అడిగి తెలుసుకుందాం లైవ్ ద్వారా. ప్రవీణ్, ఇవాళ మధ్యాహ్నం 12 గంటలకు తెలంగాణ భవన్ లో మాజీ మంత్రి హరీష్ రావు కాళేశ్వరం ప్రాజెక్టు పైన కూడా పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇవ్వబోతున్నారు. ఈ పవర్ పాయింట్ ప్రజెంటేషన్ లో కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణానికి సంబంధించి మాత్రం నిర్మాణం ఎక్కడ చేపట్టాము, గతంలో డిజైన్ లో మార్పులు కావచ్చు, అదేవిధంగా గతంలో ప్రాజెక్టు నిర్మాణానికి స్థలం కూడా మార్చారు అంటూ కూడా ఇప్పటివరకు ఈ కమిషన్ రిపోర్ట్ లో కూడా తెలిసిన నేపథ్యంలో వాటన్నిటిపైన కూడా ఇవాళ హరీష్ రావు క్లారిటీ ఇవ్వబోతున్నారు. దాంతో పాటుగా గతంలో క్యాబినెట్ అప్రూవల్ లేదు, క్యాబినెట్ అప్రూవల్ లేక ప్రాజెక్టు నిర్మాణంకు సంబంధించి నిర్మాణ సమయంలో కూడా అలసత్వం వహించారు గత ముఖ్యమంత్రి కేసీఆర్. అదేవిధంగా అప్పటి ఇరిగేషన్ శాఖ మంత్రిగా ఉన్న హరీష్ రావు అనే దాని పేరు కూడా ఇప్పటివరకే ఘోష్ కమిషన్ కూడా ప్రభుత్వానికి నివేదిక ఇచ్చిందని చెప్పేసి కూడా ఇప్పటివరకే ప్రభుత్వం చెప్తుంది. కాబట్టి ఎప్పుడు కేబినెట్ సమావేశం ఏర్పాటు చేశారు, కేబినెట్ సమావేశంలో ఎలాంటి నిర్ణయాలు తీసుకున్నారు, నిర్ణయాలు తీసుకున్న తర్వాత కాళేశ్వరం సంబంధించిన పనులు ఏ విధంగా చేపట్టారు అనే దాని పేరు కూడా తెలంగాణ ప్రజలకు వివరించే విధంగా కూడా మాత్రం ఇవాళ భారీగా కూడా బీఆర్ఎస్ పార్టీ అయితే ఏర్పాటు చేస్తుంది. రాష్ట్ర వ్యాప్తంగా అన్ని బీఆర్ఎస్ పార్టీ జిల్లా, నియోజకవర్గ, మండల కార్యాలయాల్లో కూడా ప్రొజెక్టర్లు కూడా ఏర్పాటు చేసి అక్కడ బీఆర్ఎస్ కార్యకర్తలు అదేవిధంగా ప్రజలు నిజాలు తెలుసుకునే విధంగా కూడా ఆ ఏర్పాట్లు చేస్తున్నామని చెప్పేసి కూడా ఇప్పటివరకు బీఆర్ఎస్ పార్టీ అయితే ప్రకటించింది. దీంతో పాటుగా కాళేశ్వరం సంబంధించినందుకు మాత్రం ఆ రిపోర్ట్ అయితే కమిషన్ ప్రభుత్వానికి ఇచ్చిన తర్వాత మాత్రం కేబినెట్ తో కూడా దానిపైన కూడా రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటివరకు నిర్ణయం తీసుకుంది. అసెంబ్లీ సమావేశాల తొందరలో కూడా నిర్వహిస్తామని చెప్పేసి కూడా ప్రభుత్వం అయితే చెప్తుంది. అసెంబ్లీ సమావేశాలను నిర్వహిస్తే మాత్రం అసెంబ్లీలో కుండ బద్దలు కొట్టిన విధంగా కూడా గతంలో బీఆర్ఎస్ ప్రభుత్వం మాత్రం కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మించిన తర్వాత మాత్రం ఎన్ని లక్షల ఎకరాలకు సాగునీటి అందించే విధంగా కూడా ప్రాజెక్టు నిర్మాణం చేపట్టాము. దాంతో పాటుగా ప్రాజెక్టుకు సంబంధించిన ప్రయోజనాలు, ప్రాజెక్టు ఇప్పటివరకు ఏదైతే 2 పియర్స్ కూడా ఇప్పటివరకు ఉన్నాయో ఆ ప్రదేశంలో మాత్రం కాంగ్రెస్ ప్రభుత్వం మరమ్మతులు చేయకుండా కూడా ఏ విధంగా నిర్లక్ష్యం వహిస్తుంది, ఇలాంటి అంశాలను కూడా పూర్తిస్థాయి అసెంబ్లీ వేదిక నుంచి కూడా ప్రజలకు తెలియజేస్తామంటూ కూడా బీఆర్ఎస్ ఇప్పటివరకు చెప్తున్న సిచ్యువేషన్ అయితే కనిపిస్తుంది. దాంతో పాటుగా నిన్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మీడియా సమావేశాల్లో కూడా ఇప్పటివరకు కాళేశ్వరం ప్రాజెక్టుకు సంబంధించి 1,00,000 కోట్లతో కూడా నిర్మాణం చేపడితే మాత్రం అది కుప్పకూలింది అంటూ కూడా ఇప్పటివరకు ఒక హాట్ కామెంట్ చేశారు. దానికి సంబంధించి ఇప్పటివరకే బీఆర్ఎస్ నేతలు మాత్రం స్పందిస్తున్నారు. దీనిపైన మరోసారి కూడా హరీష్ రావు కూడా పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ లో మాత్రం ఈ కాళేశ్వరం ప్రాజెక్టుకు సంబంధించినందుకు మాత్రం ఎంత వ్యయమైంది, ఆ వ్యయానికి సంబంధించినందుకు మాత్రం ఎప్పుడెప్పుడు దానికి సంబంధించిన నిర్మాణ పనులు కూడా ప్రారంభమైన దానిపై కూడా ప్రతి అంశంపైన కూడా క్లారిటీగా కూడా పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ వాళ్ళకి చూపించుకోవడం ఇప్పటివరకే భావిస్తున్నారు. దాంతో పాటుగా మేడిగడ్డ, అన్నారం, సుందిల్లా ఈ 3 ప్రాజెక్టులకు సంబంధించినంత వరకు మాత్రం ప్రాజెక్టులు ఉపయోగించుకోవచ్చు, కానీ రాష్ట్ర ప్రభుత్వం కావాలని నిర్లక్ష్యం చేస్తుంది అంటూ కూడా ఇప్పటివరకే బీఆర్ఎస్ సంబంధించిన మాజీ మంత్రులందరూ కూడా ప్రభుత్వం పైన కూడా విమర్శలు కూడా ఒప్పిస్తున్నారు. కాబట్టి ఇవాళ ఆ పవర్ పాయింట్ ప్రజెంటేషన్ లో మాత్రం గతంలో కాళేశ్వరం కమిషన్ కు సంబంధించిన మాత్రం కమిషన్ కు హాజరైన సమయంలో మాత్రం కేసీఆర్ కావచ్చు, అదేవిధంగా హరీష్ రావు ఇద్దరు కూడా గతంలో తీసుకున్న నిర్ణయాలంటే ఆ నిర్ణయాలన్నింటినీ కూడా కమిషన్ ముందు కూడా ఉంచాము. కానీ కమిషన్ మాత్రం ఇప్పటివరకే ఇచ్చిన రిపోర్టుకు సంబంధించిన మాత్రం బీఆర్ఎస్ పార్టీలో మాత్రం ఒక భిన్న స్వరాలు మాత్రం వినిపిస్తున్నాయని చెప్పుకోవచ్చు. కాళేశ్వరం కమిషన్ అయితే ఏదైతే రిపోర్ట్ ఇచ్చిందో రిపోర్ట్ లో మాత్రం కాంగ్రెస్ పార్టీ నేతలు కమిషన్ రిపోర్ట్ కంటే ముందే ఏవైతే ప్రజల్లోకి అంశాల్లో తప్పుడు ప్రచారం తీసుకెళ్లాయో అవే అంశాలు కూడా ఆ కమిషన్ రిపోర్ట్ లో పేర్కొన్నారు అంటూ కూడా ఒక పక్క విమర్శలు అయితే ఆ గుప్పించిన సిచ్యువేషన్ కనిపిస్తుంది. కానీ మధ్యాహ్నం
పవర్ పాయింట్ ప్రజెంటేషన్ సమయంలో మాత్రం హరీష్ రావు ప్రభుత్వాన్ని టార్గెట్ చేస్తూ ఆ రిపోర్ట్ పైన ఎలాంటి అంశాలను వెల్లడించబోతున్నారు, ఏ విధంగా కూడా ఆ ప్రభుత్వాన్ని ప్రశ్నించబోతున్నారు అనే దానిపైన కూడా ఒక ఆసక్తి నేర్చుకునే సిచ్యువేషన్ కనిపిస్తుంది. దీంతో పాటుగా కాలుష్యంకు సంబంధించిన ఆ కమిషనర్ ఇచ్చిన రిపోర్ట్ లో మాత్రం 65 పేజీలకు కూడా ఇప్పటివరకు కుదించింది ప్రభుత్వం అని చెప్పేసి అధికారుల కమిటీ అని చెప్పేసి కూడా ప్రభుత్వం చెప్తుంది. కాబట్టి అందులో ఆ కుదించిన సమయంలో మాత్రం ఈ మిగతా 665 పేజీల సంబంధించిన రిపోర్ట్ కూడా బయట పెట్టాలి. ఆ రిపోర్ట్ లో ఏ అంశాలు ఉన్నాయని చెప్పేసి కూడా తెలంగాణ ప్రజలకు కూడా తెలియాలి అంటూ కూడా బీఆర్ఎస్ అయితే ఇప్పటివరకు పట్టుబడుతుంది. ఇదే సమయంలో మాత్రం కాళేశ్వరం ప్రాజెక్టుకు సంబంధించిన దానిపైన కూడా రాష్ట్ర ప్రభుత్వం కావాలనే ఒక తప్పుడు ప్రచారం చేస్తుంది. గతంలో ఎన్నికల సమయంలో కూడా కాళేశ్వరం ప్రాజెక్టు కూలింది, 1,00,000 కోట్ల అవినీతి జరిగింది అంటూ కూడా గతంలో కూడా ఒక ప్రచారం అయితే చేశారు. ఆ ప్రచారం చేసి కూడా ఎన్నికలకు వెళ్లారని చెప్పేసి కూడా నిన్న మాజీ మంత్రి సింగిరెడ్డి రెడ్డి ప్రభుత్వాన్ని కూడా టార్గెట్ చేస్తూ కూడా మాట్లాడారు. ఇదే విషయంలో మాత్రం 1,00,000 కోట్ల పేరుతో ప్రాజెక్ట్ ఎక్కడ కూడా నిర్మాణం చెప్పట్లేదు. నిర్మాణానికి సంబంధించి దాదాపు 9,40,000 కోట్ల రూపాయలు మాత్రమే ఆ నిర్మాణం అయింది. నిర్మాణం అయితే మాత్రం 1,00,000 కోట్ల రూపాయలు అని చెప్పేసి కూడా కాంగ్రెస్ ఒక తప్పుడు ప్రచారం చేస్తున్నారని దానిపై కూడా ప్రజల్లోకి తీసుకెళ్లాలని చెప్పేసి కూడా ఇప్పటివరకు బీఆర్ఎస్ అయితే భావిస్తుంది. ఈ పూర్తిగా కాళేశ్వరంకు సంబంధించిన మాత్రం ఇప్పటివరకు కమిషన్ ఏదైతే ప్రభుత్వానికి రిపోర్ట్ ఇచ్చిందో రిపోర్ట్ పైన కూడా ఇవాళ మధ్యాహ్నం 12 గంటలకు హరీష్ రావు కూడా ఆ రిపోర్ట్ పైన మాట్లాడబోతున్నారు. మాట్లాడిన తర్వాత పీపీటీ ద్వారా మాత్రం కాళేశ్వరం జలాలను తెలంగాణ ప్రజలకు ఏ విధంగా అందిస్తున్నాము, ఎన్ని లక్షల ఎకరాలకు సాగునీటిని అందిస్తున్నాము అన్న దానిపైన కూడా ప్రతి అంశంపైన కూడా వివరించేందుకు బీఆర్ఎస్ పార్టీ ఇప్పటికైతే సిద్ధమైందని చెప్పుకోవచ్చు. రైట్ ప్రవీణ్, థ్యాంక్ యూ.